నమస్తే, వెల్కమ్ టు N99. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి అనంతరం జిల్లాలో నారా లోకేష్ పర్యటన. అత్తాపూర్లో భారీ అగ్ని ప్రమాదం, సురక్షిత ప్రాంతాలకు స్థానికుల తరలింపు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్, పురుషుల కోసం ప్రత్యేక బస్సులు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక సంక్రాంతి తర్వాత ఆయన జిల్లాల వారీగా కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇక మొత్తం 40 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటి వరకు 97 నియోజకవర్గాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఇక తాజా కార్యక్రమంలో మిగతా జిల్లాలపై దృష్టి పెట్టనున్నారు. ఈసారి ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించనున్నారు. బూత్ లెవెల్, మండల స్థాయి, అనుబంధ సంస్థల కమిటీలతో సహా సంస్థాగత వ్యవహారాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. కాగా దాదాపు 11 నెలల విరామం తర్వాత సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో లోకేష్ తాజాగా పర్యటించారు. ఇక ఈ సందర్భంగా పలువురు తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. హైదరాబాద్ లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆసుపత్రి మొత్తం బూడిద కుప్పలా మారింది. ఇక తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లోని సులేమాన్ నగర్, ఎంఎం పహాడిలోని ఓ కట్టెల గోడౌన్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికి అంటుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలకు తోడు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. మరోవైపు స్థానికులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో బస్సుల్లో వెనుక సీట్ల వరకు మహిళలే కనిపిస్తున్నారు. ఇక దీంతో సీటు దొరకని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని రూట్లు సమయంలో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తుంది. ఇక విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. సమయాల వారీగా రద్దీపై పూర్తి సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడం లేదా మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం, ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడడం, వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తుంది. ఇక ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలు రకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని ఓ అధికారి తెలిపారు. ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక పెండింగ్ బిల్లుల పెంపు, చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని స్పష్టం చేశాయి. ఇక డిసెంబర్ 15లోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ తమకు హామీ ఇచ్చి అమలుపరచలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. ఇక కాగా ఆసుపత్రులకు 1000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. పలు శస్త్రచికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గతంలో డెడ్ లైన్ ను విధించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతం వెనుక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసిందే. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో కారులో 3 యువతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి సాహిల్తో పాటు 3 యువతులను అప్పగించారు. అయితే బ్రీత్ ఎనలైజర్
ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్ను హోంగార్డుకు అప్పగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు పంపించారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. అనంతరం సాహిల్ దుబాయ్లో తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్ను తప్పించి వారి పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట ఠాణాకు తీసుకెళ్లారు. కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది. అయితే ముగ్గురు యువతులను స్టేషన్కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపింది సాహిల్ అని వెలుగులోకి వచ్చింది. ఎన్నికల హామీలు అమలు చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఒక్కో గ్యారెంటీకి వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తును విడుదల చేయనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకుని 5 నిమిషాల్లో నింపేలాగా 2 పేజీలతో కూడిన ఈ దరఖాస్తును సిద్ధం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భాగంగా వార్డులకు ఈ ప్రోఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక దరఖాస్తు మొదటి పేజీలో ఎడమవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ముద్రించారు. ఇక కుడివైపు అభయహస్తం సింబల్, డిప్యూటీ సీఎం బట్టి ఫోటోను కూడా ప్రింట్ చేశారు. వారణాసికి చెందిన యాచకులు అయోధ్య రామాలయానికి 4.5 లక్షలను విరాళంగా ఇచ్చారు. తద్వారా ఆలయ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్న చిరకాల వాంఛ తీర్చుకున్నారు. ఇక ఆయన నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ సమర్పణ్ నిధి క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో 2020 నవంబర్లో కాశీలోని కొందరు యాచకులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించి తమ మనసులో మాట బయటపెట్టారు. తొలుత అధికారులు సంశయించిన యాచకుల విజ్ఞప్తి మేరకు స్వీకరించేందుకు అంగీకరించారు. కాశీ ప్రావిన్స్లోని 27 జిల్లాల భక్తులు ఈ విరాళం అందించారు. కాశీకి చెందిన మొత్తం 300 మంది యాచకులు విరాళం ఇచ్చారని ఆర్ఎస్ఎస్కు చెందిన మురళీపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యనాథ్ అనే యాచకుడు మాట్లాడుతూ తాను 30 ఏళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి ఏ పని చేయలేని స్థితికి చేరుకున్నట్టు తెలిపారు. ఇక నాటి నుంచి యాచక వృత్తితోనే పొట్ట పోసుకుంటున్నట్టు తెలిపాడు. ఇక అయోధ్య రామాలయం కోసం నిధుల స్వీకరణ విషయం తెలియగానే తాము కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇక జనవరి 22న అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతానని కూడా చెప్పారు. మరోవైపు వేల మంది చెప్పులు కుట్టేవాళ్లు, స్వీపర్లు కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు కలకలం రేపింది. పేలుడు శబ్దం వినపడిందంటూ స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, క్రైమ్ టీం, బాంబ్ డిస్పోజల్ బృందాలతో సహా ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా రాయబార కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో ఓ లేఖను గుర్తించారు. ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాసి ఉండటంతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇక లెటర్తో పాటు చుట్టి ఉన్న ఒక జెండాను కూడా గుర్తించారు. లేఖను సీజ్ చేశారు. ఘటనా స్థలంలో లభించిన వాటిని ఫోరెన్సిక్ పరిశీలన కోసం పంపించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి ఓహద్ నకాష్ కైనార్ ఒక వీడియోను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని అన్నారు. తమ సిబ్బంది, కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తులో తమ భద్రతా బృందాలు ఢిల్లీ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ఇక కాగా యూదుల కమ్యూనిటీ కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలోని చాహత్ హౌస్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఆ ప్రాంతాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఓ కేసులో బాధితురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ఐ గిరీష్ కుమార్ పై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసు నిమిత్తం స్టేషన్కు తరలివచ్చిన ఓ బ్యూటీషియన్ ఫోన్ నంబర్ తీసుకుని ఎస్ఐ ఆమె వెంటపడి అసభ్యకరంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. ఇక ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా వ్యాపారం పేరుతో తన స్నేహితుడు 6 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని, తిరిగి ఆ డబ్బు ఇవ్వడం లేదంటూ బాధిత బ్యూటీషియన్ మియాపూర్ ఠాణాలో చీటింగ్ కేసు పెట్టింది. నిందిత వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించడంతో కేసు ముగిసింది. కానీ ఎస్ఐ గిరీష్ కుమార్ బాధిత మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇక వెంటపడి వేధిస్తూ ఉండటంతో బాధిత మహిళ నేరుగా సిపికి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. అయోధ్య రామ మందిర నిర్మాణంలో మన హైదరాబాదీ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉంది. ఇక గుడి ప్రధాన ద్వారంతో పాటు ఇతర తలుపులను తయారు చేసే అవకాశం
సిటీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న అనురాధ టింబర్ ఎస్టేట్కు దక్కింది. గుడి తలుపుల తయారీ కాంట్రాక్ట్ను దక్కించుకున్న ఈ కంపెనీ అయోధ్య రామ మందిర పరిసరాల్లో ప్రత్యేకంగా వర్క్షాప్ను ఏర్పాటు చేసి మరీ పనులు చేస్తుంది. మొత్తం 300కు పైగా ద్వారాలు తయారు చేయాల్సి ఉందని, ఇప్పటికే 118 ద్వారాలు తయారయ్యాయని కంపెనీ నిర్వాహకులు చెదల్వాడ శరత్ బాబు తెలిపారు. ఇక ఇటీవల యాదాద్రి పునర్నిర్మాణంలోనూ తాము పాలు పంచుకున్నామని చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ప్రధాన ద్వారాలు రూపొందించింది తామేనని వివరించారు. ఇక రామాలయానికి ద్వారాలను రూపొందించేందుకు చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. అయితే ఆలయ ద్వారాలు తయారీలో అనుభవం ఉన్న యాదాద్రి ద్వారాలను నాణ్యతను పరిశీలించిన అయోధ్య ట్రస్ట్ సభ్యులు అనురాధ టింబర్ ఎస్టేట్కు పనులు అప్పగించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ ఆదేశాలు ఇచ్చినట్టు డిజైన్ మేరకు ద్వారాల తయారీ పనులు ప్రారంభించినట్లు శరత్ బాబు వివరించారు. ఇందుకోసం ఆలయ పరిసరాల్లోనే ప్రత్యేకంగా వర్క్షాప్ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన ద్వారాలను జనవరి 1న బిగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బల్లర్షా నుంచి ప్రత్యేకంగా టేకు కలపను తెప్పించినట్లు తెలిపారు. ఈ ద్వారాల తయారీ పనులలో తమిళనాడుకు చెందిన కుమారి రమేష్, మహాబలిపురం, కన్యాకుమారికి చెందిన మరో 60 మంది శిల్పుల బృందం నిమగ్నమైందన్నారు.